హైలైట్ చేశారు. వైద్య శాఖలో నియామకాలకు బ్రేక్ అన్నటువంటి మరొక వార్తని హైలైట్ చేశారు. నియామకాలను నిలిపేయని అధికారులకు మౌఖిక ఆదేశాలు. 3,000కు పైగా పారామెడికల్ ఇతర పోస్టుల భర్తీ లేనట్టే. ఇప్పటికే 313 మంది నర్సులకు ఇచ్చిన పోస్టింగ్ ఉత్తర్వులకు బ్రేక్. గత ప్రభుత్వం అమలు చేసిన 0 వేకెన్సీ విధానానికి స్వస్తి. కొత్త బోధన ఆసుపత్రుల్లో నర్సుల కొరత, వైద్య సేవలపై ప్రభావం, కూటమి ప్రభుత్వం చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిరుద్యోగులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై టీడీపీ దాడి. రాళ్ల వర్షం కురిపించిన తెలుగు మహిళలు. కార్యాలయం బోర్డుకు నిప్పంటించిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు. అద్దాలు పూలకుండీలు ధ్వంసం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్ కథనం మీద ఆగ్రహం. తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం వైఎస్ జగన్. దాడి అప్రజాస్వామికమైన సిపిఐ సిపిఎం అంటూ ఈ సంప్రదాయం ఒక దుర్మార్గపు స్థితికి వెళ్ళింది. మొన్న ఎలక్షన్స్ అప్పుడు కొన్ని చోట్ల ఈనాడు, ఆంధ్రజ్యోతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాన్ చేసింది. తెలుగుదేశం వాళ్ళు సాక్షిని బ్యాన్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు మాత్రం ఆ ప్రోగ్రాములకు వెళ్ళటం, అక్కడ దాడి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అదే ఒక దుర్మార్గం. నేను ఆ రోజును కూడా ప్రస్తావించాను. రిపోర్టర్లకు ఏం సంబంధం, ఇంకోటి వాళ్ళ మీద దాడి ఎందుకు అన్నాడు. అదే సందర్భంలో వాళ్ళు మా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అన్నాడు. ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ కొట్టేటటువంటి అధికారం ఎవరు ఇచ్చారన్నట్టు. ఇంకోటి బ్యాన్ పెడితే అక్కడికి ఎందుకు పోవాలి అన్నటువంటి కాన్సెప్ట్ నడిచింది చర్చ. ఇప్పుడు రివర్స్, చివరికి ఏకంగా సంస్థ కార్యాలయం మీద, పత్రికా సంస్థ కార్యాలయం మీద దాడి చేశారు. ఈ సంస్కృతి ఇప్పుడు ఆరంభమైతే వాట్ నెక్స్ట్ ఏమవుతుంది? ఇప్పుడు గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద దాడి ఎవరు చేయలేదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక్కడే తెలుగుదేశం అనుకూల పత్రికలకు సంబంధించినటువంటి కార్యాలయాలన్నింటిలో కూడా ఎవరి కార్యకలాపాలు వాళ్ళే చేసుకున్నారు కదా. ఎంత వ్యతిరేకంగా వార్తలు రాసినా దాడులు చేయలేదు కదా. ఇప్పుడు ఇది జరిగితే రేపు పొద్దున ప్రభుత్వం ఎల్లవేళల అధికారంలో ఉండదు కదా. రేపు పొద్దున మళ్ళీ ఇటుపక్కకి జరిగితే పత్రికలకి ఒక స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? నీకు పత్రికలో తప్పు వచ్చిందంటే చట్టపరంగా వెళ్ళచ్చు, క్షమాపణ అడగచ్చు, లేదంటే కనుక సవరణ అడగచ్చు, లేదా చట్టపరంగా వెళ్ళేటటువంటి అధికారం ఉంటుంది. కానీ దాడులు చేసే సంస్కృతి ఏ మేరకు సబబు అన్నటువంటిది ఆత్మవిమర్శ చేసుకోవాలి. దీని మీద నారా లోకేష్ స్పందించారు. ఇట్లాంటిది మంచిది కాదంటూ ఖండించారు. బట్ ఇక్కడ జరగాల్సింది జరిగిపోయింది, ఒక తేడా జరిగిపోయింది. దీని పర్యవసానం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మీడియా సంస్థల భద్రతకి ప్రమాదంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఈవీ